అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు. దేశ ప్రధాని బీసీగా ఉన్నాడుగా అని చెప్పేసి బీసీ సంఘాలన్నీ బీసీలందరూ ఇళ్లలో కూర్చుంటే బీసీలు హక్కులు రావు. పోరాటం చేయాలా. పోరాటం చేస్తేనే ఇవాళ మనం సాధించుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఒక్క రోజులో వచ్చినవి కాదు. పోరాటాలు చేస్తూనే మనకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం పార్లమెంట్లో బీసీ బిల్లు మనం సాధించుకోవాలని చెప్పేసి మిగతా బీసీ సంఘాలకు కూడా యావత్ బీసీ జాతికి కూడా నేను పిలుపునిస్తున్నాను. మరి మా జాతీయ నాయకుడు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిని ఇవాళ భారతీయ జనతా పార్టీ హక్కును చేర్చుకొని ఒక ఎంపీ పదవి ఇవ్వబట్టే ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి దగ్గరయ్యారు కృష్ణయ్య గారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి దగ్గరయ్యారంటే దాని అర్థం బీసీ బిల్ అనేది కీలక దశకు వచ్చిందనేది అర్థం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో మేము రేపు 2029 ఎన్నికల ముందుగానే బీసీలకు పార్లమెంట్లో 50% రిజర్వేషన్లు రాబోతున్నాయని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం.